ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ధ్యానం చేసేవారు ఎలా ఉండాలి? బుద్ధుడు చెప్పినటువంటి పంచసూత్రాల్లో రెండవ సూత్రమైనటువంటి సవాళ్లను స్వీకరించాలి. ఈరోజు ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ధ్యానం చేసే వ్యక్తి జీవితంలో సమస్యలు రాకూడదు అని కాదు, వస్తాయి. నిజానికి నిజమే, ఈ ధ్యానం మొదలైన తర్వాతే మన జీవితంలో అసలైన పరీక్షలు మొదలవుతాయి. ఎందుకంటే ఈ ధ్యానం అనేది మనల్ని బలహీనులుగా కాదు, బలవంతులుగా మార్చుతుంది. అంటే ఇక్కడ గౌతమ బుద్ధుడు ఒక గొప్ప సత్యాన్ని మనకు చెప్పారు. ఏం చెప్పారు? సవాళ్ళను మర్చిపోవద్దు, సవాళ్ళను స్వీకరించండి. మీకు ఏదైనా జీవితంలో ఒక సవాల్ వచ్చిందంటే పారిపోవద్దు, వాటిని స్వీకరించాలి. ఎందుకంటే మనకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సవాలు మన యొక్క అంతరంగాన్ని మేలుకొల్పే ఒక గురువు. అది మనం గుర్తించాల్సి. మరి సవాలు ఎందుకు వస్తాయి అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే, దానికంటే ముందు చాలా మంది ధ్యానం చేసే వాళ్ళు అడుగుతుంటారు, నేను చాలా మంచి మనిషిని, ధ్యానం చేస్తున్నాను, మరి నాకు నా జీవితంలో ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని అడుగుతారు. కానీ ఇక్కడ ప్రకృతి ఒక రహస్యాన్ని చెప్తుంది. ఏంటి ఆ రహస్యం అంటే, చూడండి, ఇప్పుడు బంగారం ఉంది. ఆ బంగారము ఉట్టిగా చూస్తే ఎలా ఉంటుంది? మొబ్బుగా ఉంటుంది. అదే అగ్నిలో వేసి దాన్ని కాల్చారనుకోండి, ఎంత మెరుపు వస్తుంది కదా. మనం కొత్త వస్తువు చేయించుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది? కొన్ని రోజుల తర్వాత ఎలా డల్గా తయారైంది. అదే మళ్ళీ మనం వేడెక్కించి దాన్ని కడిగించడమో ఏదో ఒకటి చేస్తే అది ఎంత చక్కగా ఆ అగ్నితాపానికి చక్కగా మెరుస్తుంది. మరి అట్లాగే ఇప్పుడు విత్తనాలు ఉన్నాయి. విత్తనాలను ఏం చేస్తాం మనం? మట్టిలో గోతి తీసి దాంట్లో పాతుతాం. అంటే అప్పుడు వెలుతురులో ఉన్నటువంటి విత్తనం చీకటిలోకి వెళ్ళిపోతుంది. ఆ మట్టిలో లోపల పెట్టినప్పుడు ఏమవుతుంది? చీకటి అయిపోతుంది. ఆ చీకట్లో పడి పోరాడితేనే ఆ విత్తనం ఒక మొలకగా తయారవుతుంది. అవునా కాదా? మరి అలాగే సముద్రములో అలలు ఉన్నాయి. ఆ అలలను ఒక పడవ ఎదుర్కొంటేనే దాని యొక్క దారికి అది చేరుకుంటుంది. చూడండి, మనం ఎన్నిటిని గమనించాల్సి వస్తుంది. అలాగే మానవుడు కూడా సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడే తన లోపల ఉన్నటువంటి శక్తి తను తెలుసుకుంటాడు. లేకపోతే ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. జీవితంలో ఏ సమస్య రాలేదు, ఏమీ రాలేదు, ఏమీ తెలియదు. కానీ ధ్యానం చేసే వ్యక్తి జీవితాన్ని తప్పించుకోడు. సవాళ్ళు వచ్చినప్పుడు తప్పించుకోడు, జీవితాన్ని ఎదుర్కొంటాడు. సవాళ్ళ నుంచి పారిపోవడం మరి ప్రమాదకరం. ఎందుకు అంటే, ఒక సమస్య వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా సరే 3 పనులు చేస్తుంటాడు. సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏం చేస్తారు? భయపడతారు, నిరాశ పడతారు, పారిపోవాలని అనుకుంటారు. కానీ పారిపోతే సమస్య పోతుందా? పోదు. మన ధైర్యం మాత్రమే తగ్గిపోతుంది. అంటే నువ్వు సవాల్ వచ్చినప్పుడు పారిపోతే నీ ధైర్యం తగ్గిపోతుంది. మరి ఈ ధ్యానం మనకు నేర్పేదంటే, సమస్య కన్నా నువ్వే పెద్దవాడివి. సమస్య చిన్నది, నువ్వు దాన్ని ఎలా చూస్తే అలా నీకు
ఎదురు పడుతుంది. నువ్వు చిన్నదిగా చూస్తే అది చిన్నదాంతోనైపోతుంది, దాన్ని లెక్క చేయకపోతే. నువ్వు పెద్దగా చూసినావు అనుకో, అదే నిన్ను భయపడిస్తుంది. మరి బుద్ధుడి జీవితంలో ఎంత సవాల్ వచ్చింది. బుద్ధుడి జీవితాన్ని చూస్తే అది పూలబాట కాదు. అంటే ఫస్ట్ మొట్టమొదట ఆయన జీవితం అంతా పూలబాటనే. ఎప్పుడు? తను రాజభవనంలో ఉన్నప్పుడు. భోగభాగ్యాలు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి, అష్టైశ్వర్యాలు ఉన్నాయి. మహాచక్రవర్తి కుమారుడు. అడుగుల్లో అడుగు వేసే అవసరము లేకుండా ఆయనకు అన్నిటికీ అన్ని రకాలుగా అందించే వాళ్ళు ఎంతో మంది సేవకులు ఉన్నారు. ఎంతో సుఖం ఉంది, ఆడంబరం ఉంది. కానీ ఒకే ఒక్క రోజు ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తదనంతరమే 3 విషయాలను చూశాడు. ఏంటి? ఒక రోగిని, ఒక మృతదేహాన్ని, ఒక వృద్ధుడిని. ఆ చూసిన మరుక్షణమే ఆయన జీవితం అంతా మారిపోయింది. మనుషులు పుడతారు, చస్తారా? వృద్ధులవుతారా? రోగస్తులకు గురవుతారా? ఇవన్నీ ఉంటాయా మనిషికి? ఇవన్నీ లేకుండా ఏం చెయ్యాలి? వీటి నుంచి ఎలా బయటపడాలి అని ఆయన ఆ రోజు నుంచి ఆయనకు ఒక సవాల్ ఆయనకు ఆయన తీసుకుండు, ఎవరు ఆయనకు పెట్టలేదు. కాబట్టి ఆయన అర్థం చేసుకొని ఆ సవాల్ని తీసుకొని బయటికి వెళ్ళాడు. మరి ఇవన్నిటిని చూసి ఆయన పారిపోయిందా? ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఆయన బయలుదేరాడు. మరి ధ్యానం చేసే మానవుడు సవాల్ని ఎలా చూడాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఈ సమస్య నాకు ఏం నేర్పిస్తుంది? ఒక సవాల్ వచ్చింది. సవాల్ అంటే ఒక సమస్య. మరి ఇది నన్ను ఎలా బలపరుస్తుంది? అంటే మనం మనకొచ్చినటువంటి ఒక సమస్య నుంచి ప్రతి ఒక్క దాని నుంచి ఒకటి మనం నేర్చుకునేది ఉంటుంది. అవునా కాదా? నేర్చుకునేది లేకుంటే మన దగ్గరికి ఏది రాదు. ఇది చాలా గొప్ప దృష్టి. దీని మీద మనం కేంద్రీకరిస్తే గొప్ప దృష్టి పెడితేనే నీవు ప్రతిదీ నేర్చుకోగలుగుతావు. మరి సాధారణ మనిషి ఆ సవాల్ని శాపంగా చూస్తాడు. ఒక ధ్యాని ఎలా చూస్తాడు? వచ్చిన సమస్యను గురువుగా చూస్తాడు. మరి ఒకసారి బుద్ధుడి దగ్గరికి కూడా ఒక యువకుడు వచ్చి అడిగాడు, గురువు గారు, నా జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఆ కష్టాలతో నేను విసిగి వేసారిపోయాను అని తన యొక్క బాధనంతా చెప్పుకుంటున్నాడంట. అప్పుడు బుద్ధుడు ఏమీ మాట్లాడకుండా ఆ యువకుణ్ణి ఒక సరస్సు దగ్గరికి తీసుకెళ్ళాడంట, ఒక నది దగ్గరికి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్లి ఏం చేసిండు? అక్కడ ఆ నదిలో ఒక రాయిని వేశాడంట. రాయిని వేస్తే ఏమవుతుంది? మొత్తం అలజడులు వస్తాయి నీళ్ళలో. అదే ఆ యువకుడిని అడిగిందంట బుద్ధుడు. అంటే అలజడులు వచ్చాయని చెప్పాడంట ఆ యువకుడు. కాసేపు ప్రశాంతంగా ఆగిపోయారంట. బుద్ధుడు మళ్ళీ అడిగాడంట, ఇప్పుడేమైంది చూడు అన్నాడంట. అంటే నీళ్లు ప్రశాంతంగా మారాయి. ఏదైనా అంతే కదా, వేసినప్పుడు అలజడి వస్తుంది, కాసేపు వదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అదే బుద్ధుడు చెప్పాడంట, సమస్యలు రాళ్ళ లాంటివి, మనస్సు నీళ్ళ లాంటిది. ధ్యానం చేసే వ్యక్తికి ఆ సమస్యలు ఎలా కనిపిస్తాయి అంటే రాళ్ళ లాంటివి. ఇక్కడ ధ్యానం నేర్చుకున్న వ్యక్తి కొంతసేపటికి ధ్యానం చేస్తే ఆ సమస్య నుంచి బయటపడతాడు. ఆ మనసు ప్రశాంతంగా అవుతుంది. ఎందుకు? అతనికి తెలుసు, ఇది సమస్య నాకు పాఠం నేర్పించడానికి వచ్చింది, నేను దీన్ని భయపడకూడదు, ఈ సమస్యకు నేను భయపడకూడదు అని ధ్యానం చేసే వ్యక్తికి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తే ఆ జీవితంలో వచ్చేటటువంటి ఆ సమస్యల్ని ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారు అని చెప్పేసి ఆ యువకునికి అర్థమయ్యే విధంగా బుద్ధుడు చెప్పారంట. మరి ఇక్కడ
సవాల్ ఏం చేస్తుంది? మనలోని బలాన్ని బయటకు తీస్తుంది. చూడండి, ఒక చెట్టు ఉంది, ఎప్పుడూ గాలి లేకుండా పెరిగింది అనుకోండి, ఆ చెట్టు ఎంతో బలహీనంగా ఉంటుంది. అదే గాలిని ఎదుర్కొన్న చెట్టు ఏమవుతుంది? దానికి చక్కగా బలమైనటువంటి వేర్లు వస్తాయి. చూస్తుంటాం మనం. ఒక్కొక్కసారి బాగా గాలి ఎక్కువ పెట్టినప్పుడు కొన్ని చెట్లు ఊరికనే పడిపోతాయి ఇట్లా. అవునా కాదా? కొన్ని చెట్లేమో బలంగా నాటుకొని ఉంటాయి. ఎందుకు? అంటే అవి ఎప్పుడు ఆ గాలికి తట్టుకోలేకుండా, ఆ గాలి ఎదుర్కొనే సమస్యను ఎప్పుడు ఎదుర్కోలేదు. కాబట్టి అలా ఉంటుంది. అలాగే జీవితంలో కూడా కొంతమంది ఎప్పుడు సుఖంగా బతుకుతుంటారు. వాళ్ళకేదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఎంతో తల్లడిల్లిపోతారు. మరి అదే కొంతమంది ఇలా నీళ్లు తాగినట్లే స్ట్రాంగ్‌గా ఉంటారు వాళ్ళు. వాళ్ళింక దేనికి భయపడరు. ఏం కాదులెండి, వెళ్ళిపోతారు అని ఉంటారు. అంటే జీవితంలో ఎవరైతే కష్టాలను ఎదుర్కొంటారో వాళ్ళకే లోతైనటువంటి ఆ జ్ఞానం వస్తుంది. ధ్యానం చేసే వ్యక్తి ఎప్పుడూ కూడా కష్టాలను ద్వేషించడు. ఏం చేస్తాడు? ఆ కష్టాలలో ఉన్నటువంటి దాగి ఉన్న ఆ మార్పును చూస్తాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తాడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయ జయౌ. అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమంగా చూడు, సమంగా ఉండు. జయం వచ్చినా అపజయం వచ్చినా స్థిరంగా ఉండు. ఇదే ధ్యాన మార్గం. మనం ఏం చేస్తాం? సమస్య వచ్చినా అపజయం వచ్చినా పొంగిపోతుంటా. జయం వస్తే పొంగిపోతుంటా. సుఖం వస్తే పొంగిపోతాం. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? రెండిటిని సమస్థితిలో తీసుకోమన్నాడు. మరి ఇక్కడ సవాళ్ళు వచ్చినప్పుడు మనం ఎందుకు కూలిపోతాం? ఇది మనకు ఎందుకు కూలిపోతామంటే, మనకు మొదటి నుంచి ఒక సౌకర్యమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయాం. ఏంటి? అన్నీ మన ఇష్ట ప్రకారమే జరగాలి. మనం తినే తిండి కానీ, కట్టుకునే బట్ట కానీ, నివసించే ఇల్లు కానీ, ఏదైనా సరే అన్నీ మన ఇష్ట ప్రకారమే ఉండాలి అనుకుంటాం. మరి ఎవరింగా మన జీవితంలో మనకి ఎవరు వ్యతిరేకంగా కూడా మాట్లాడకూడదు అనుకుంటా. మరి మన జీవితంలో ఎటువంటి సమస్యలు రాకూడదు అనుకుంటాం. కానీ జీవితం అన్నాక అలా ఉంటుందా? మనం కోరుకున్నది ప్రతిసారి మనకు రాదు. మన జీవితంలో అన్ని రకాల మనుషులు ఎదురు పడుతూనే ఉంటారు. మనం ఎంత మంచి చేసినా, ఎంత మంచి నేర్పించినా, ఎన్ని చేసినా మనకు ఒక్కొక్కసారి మనకి ఇష్టం ఉన్నట్లు జరగదుగాక జరగదు. మరి ఇలాంటి వ్యక్తులకు ధ్యానం చేస్తే ఆ ధ్యానం గొప్ప బలాన్ని ఇస్తుంది. ఏ పరిస్థితి వచ్చినా ఆ నిలబడగలిగే శక్తి వస్తుంది. అందుకే శ్రీకృష్ణ భగవానుడు అన్నిటినీ సమస్థితిలో చూడమని చెప్తున్నాడు. ధ్యానం చేసే వ్యక్తి ఈ సవాలును ఎదుర్కొనే పరీక్షలు ఎన్నో ఉంటాయి. మరి ధ్యానం చేస్తున్నాం, మనకి లేవా పరీక్షలు? ఎన్నో ఉన్నాయి. మన యొక్క పాత ఆలోచనలు మనకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉంటాయి. ఎవరైనా మనకు నచ్చని పని చేసినా, నచ్చని మాట మాట్లాడినా మనలో కోపం పెరుగుతుంది, అలసట వస్తుంది, విసుగొస్తుంది, మన మనసు ప్రశాంతంగా ఉండదు. ఒక్కొక్కసారి మనకు ధ్యానం కూడా కుదరదు. ఇవన్నీ ఎదుర్కొన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే చక్కగా ఆ ధ్యానాన్నే మానేస్తారు. అవును, అలాంటి వాళ్ళు ఉంటారు. వద్దు, నాకు ఈ ధ్యానం వద్దు, ఏమి వద్దు అని మానుకునే వాళ్ళు కూడా. కానీ నిజమైన ధ్యాని అక్కడే నిలబడతారు. ఏది వచ్చినా నేను ఎదుర్కోవలసిందే.
తట్టుకోవలసిందే, ఎక్కడైనా సరే. ఎందుకంటే అతడు తెలుసు ఇది నాకు పరీక్ష అనే ఒక విషయం అర్థమవుతుంది. మరి బుద్ధుడి బోధలో కూడా ఒక గొప్ప రహస్యం ఉంది. ఏంటంటే బాధను తప్పించుకోవడం వల్ల ఎప్పుడు మనకు ముక్తి రాదు. ఎప్పుడైతే ఆ బాధ వచ్చిన బాధను మనం అర్థం చేసుకుంటామో అప్పుడే మనకు విముక్తి వస్తుంది. చూడండి, ఇంత దూరం ఆలోచిస్తామా? ఎక్కడ తిరిగి మనకి ఏదైనా ఒక బాధ వచ్చిందంటే దాని నుంచి పక్కకు తప్పించుకోవాలనే చూస్తుంటాం. కానీ ఇవి చాలా లోతైనటువంటి సత్యం ఇది. ఎందుకంటే ఈ సవాల్ అనేది మనలోని బలహీనతను బయటకు తీస్తాయి. ఏంటి మనలో బలహీనతలు? కోపము, భయము, అసూయ, అహంకారం. వీటిని చూడటానికి సవాళ్ళు అవసరం. చూడండి, మనని ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, అనరాని మాట, వెంటనే మనకు కోపం వస్తుందా లేదా? ఇవన్నీ మనకు మన జీవితంలో ఎదురవుతుంటాయి. ఎవ్వరి మీద అసూయ కలగకూడదు, అహంకారం అస్సలు ఉండకూడదు, జీవితంలో దేనికి భయపడకూడదు. ఇవన్నీ సవాళ్ళే మరా. సవాలంటే ఏవో కాదు, పెద్ద ఒక బండరాయిని మోసేది అవి ఏవి కావు. ఇలాంటివన్నీ మనం మన జీవితంలో ఎదుర్కోవాలి. ఉదాహరణకు ఒక రైతు ఏం చేస్తాడంట, నేను వేసిన పంట చక్కగా రావాలని కోరుకుంటాడు. ఈ పంట రావాలని కోరుకోవడం బాగానే ఉంది, కానీ గాలి లేకుండా ఆ పంట రావాలని కోరుకుంటాడు. ప్రతి సంవత్సరం అదే కోరిక. కానీ ఆ పంట రావాలంటే అందరికీ తెలిసిన విషయం ఏంటి? నీరుండాలి, గాలి ఉండాలి, ఎండ ఉండాలి. చక్కగా ఆ 3 ఉంటేనే తను వేసిన పంట తన చేతికి వస్తుంది. ఇతడు కోరుకున్నట్లే ఒకసారి గాలి లేకుండా పంట వచ్చిందంట. కానీ ఆ పంట కోసే టైంకు చూస్తే ఆ విత్తనాలలో మొత్తం అంతా ఖాళీ ఉందంట. వర్షం సమయానికి వచ్చింది, ఎండ సరిగ్గా ఉంది, అన్ని బానే ఉన్నాయి. కానీ ఆ పంటని ఎప్పుడైతే కోయడానికి చూశాడో అప్పుడు ఆ విత్తనాలలో అంతా ఖాళీ అయిందంట. అప్పుడు ఆ రైతుకు అర్థమైందంట, గాలి లేకుంటే వేర్లు గట్టిపడవు, బలపడవు. ఆ 3 సరిగ్గా ఉంటేనే చక్కగా పంట మన చేతికి వస్తుందని అర్థమవుతుంది. మరి మన జీవితంలో సవాలు రాకూడదంటే మనం ఎప్పుడు గట్టిపడం, ఏమి తెలియని దద్దమ్మల్లా ఉంటాం. సవాలు రావాలి. ఎలాంటి సవాళ్ళు? ప్రతిదీ మనం జీవించే ఈ జీవితంలో ఒక పూట ఉపవాసం ఉండాల్సి వచ్చినా సవాలే. ఒక పెళ్లి కాని అమ్మాయికి పెళ్లి కాకపోయినా సవాలే. ఒక ఉద్యోగికి ఉద్యోగం రాకున్నా సవాళ్ళు. ఇలా జీవితంలో ఎదురయ్యే పరీక్షలు అన్నిటినీ సవాలే. మరి ఆ సవాల్ని ఎవరైనా సరే స్వీకరించాలి. అంటే ఇక్కడ సవాల్ని స్వీకరించే ధ్యాని లక్షణాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే సవాల్ వచ్చినప్పుడు ఆ ధ్యాని భయపడవు. అతడు తెలుసుకుంటాడు. ఏమని తెలుసుకుంటాడు? ఏదైనా ఒక సవాల్ వచ్చిందంటే ఇది కూడా గడిచిపోతుంది. మనకి ఏదైనా ఒక కష్టం వచ్చింది, ఆ కష్టం అలాగే ఉండిపోతుందా జీవితంలో? ఎట్టి పరిస్థితుల్లో మనకు ఉండదు, గడిచిపోతుంది. కాబట్టి అతడు ఏం చేస్తాడు? సహనంగా ఉంటాడు. ఎటువంటి సవాల్ వచ్చినా సహనంగా ఉంటాడు, కూలిపోడు. ప్రతి ఒక్క సవాల్లో ఒక పాఠాన్ని నేర్చుకుంటాడు. ఇదేం నాకు నేర్పుతుంది? చూడండి, మన జీవితంలో ఏదైనా ఒక సవాల్ వస్తేనే దాన్ని నేర్చుకుంటేనే మనం పక్క వాళ్ళకు చెప్తాం. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఈ ధ్యానంలోకి రాకముందు 16 సంవత్సరాల కిందట షవరింగ్ అనే సమస్య నుంచి నేను ఈ ధ్యానంలోకి వచ్చాను. నాకు తెలియదు అది అప్పుడు సవాలని, కానీ ఇప్పుడు చెప్పగలుగుతా. అప్పుడు ఆ సవాల్ వచ్చింది కాబట్టే నేను దాన్ని ఎదుర్కొన్నాను, కాబట్టే దాని నుంచి బయటపడ్డాను, కాబట్టే పత్రి గారు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా
ఈ షవరింగ్ అనే సమస్య నాకు తగ్గింది. అలాంటివి ఎన్నో ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా. మరి ఇప్పుడు అందరికి చెప్పగలుగుతానా లేదా? దాని నుంచి భయపడి అనుకున్నాను నేను ఆ సమస్య నుంచి ఏమంటారు ఆ బాధపడ్డాను, భయపడ్డాను. ఒక 2-3 సార్లు ఎందుకు నాకు ఈ జీవితం అనిపించింది కూడా. భగవంతుని కోరుకున్న రోజులు కూడా ఉన్నాయి. నేను ఈ సమస్య నుంచి బయటపడి లేదంటే నీ దగ్గరికి తీసుకో అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు చెప్తాను. ఏం చెప్తాను? ఆ సవాలు అప్పుడు ఎదుర్కొన్నాను కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా మనం దీని నుంచి బయటపడతాము. ఈ ధ్యానం సర్వభోగ కారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. పత్రిక చెప్పారు అన్ని సమస్యలకు ధ్యానమే మూలం. మరి మన జీవితంలో వచ్చే సమస్యలకు అన్నిటికీ మనం ఈ ధ్యానం ద్వారా అన్నిటినీ ఎదుర్కోవచ్చు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది మనల్ని మనం తెలుసుకుంటాం. అన్నిటికంటే గొప్పదేంటి? మనల్ని మనం తెలుసుకుంటాం. మరి మానవులు ఏం చేస్తారు? వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి సమస్యలకు దేవుణ్ణి నిందిస్తుంటారు. కానీ ధ్యానం చేసే వ్యక్తి దేవుణ్ణి నిందించడు. తన యొక్క జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తెలుసు ధ్యానికి నా జీవితాన్ని నేనే ఎన్నుకొని వచ్చాను కాబట్టి ఈ జీవితంలో వచ్చేటటువంటి కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు అన్నీ నాకే సంబంధం అని ఒక ధ్యానికి అర్థమవుతుంది. అందుకే ప్రతిరోజు మనం ఏం చెప్పుకోవాలంటే, ఈరోజు నా జీవితంలో ఏ సవాలు వచ్చినా నేను ప్రశాంతంగా ఎదుర్కొంటాను. నేను ఎట్టి పరిస్థితిలో భయపడను. ధైర్యమే నా మార్గం. ఈ సమస్యలు నన్ను కూల్చడానికి కాదు, నన్ను మేల్కొల్పడానికి వచ్చాయి అని మనకు మనం రోజు చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఇలా చెప్పుకుంటామో మన మనసులో సరి అయిన ఆలోచన, సరి అయిన పాజిటివ్ ఆ శక్తి మనకు వస్తుంది. చూడండి, ఒక గొప్ప సత్యం మనిషి సుఖంలో కాదండి, కష్టాల్లోనే ఎక్కువగా ఎదుగుతాడు. నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాల్సిందే. సుఖంలో ఎదిగిన దానికంటే కష్టంలోనే ఎదిగిన వ్యక్తి ఎప్పుడు ముందంజలో ఉంటాడు. ఎందుకంటే చీకటి తర్వాతనే ఉదయం వస్తుంది. తుఫాను తర్వాతనే ఆకాశం స్వచ్ఛంగా మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి ఏదైనా ఒక బాధ కలిగింది అనుకోండి, ఆ బాధ కలిగినప్పుడు నువ్వు ఎంతసేపు ఉట్టిగా బాధపడితే కాదు, నీ కంటిలో నుంచి నీరు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాయో అప్పుడే నీ మనసు ప్రశాంతం అవుతుంది. ఇవన్నీ మనం మన జీవితంలో ఎదుర్కొనేటివే అండి. ఏ ఒక్కటి కొత్తది కాదు, కాకపోతే దాన్ని మనం అబ్జర్వేషన్ చెయ్యం. కానీ ధ్యానం చేసే వ్యక్తి ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటాడు. ఏంటిది? గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ఈ 2వ సూత్రం, సవాల్ను స్వీకరించాలి. ఇదే మన జీవితాన్ని మార్చగలిగేది. ఎందుకంటే సవాళ్ళను స్వీకరించాలి. ఎందుకు? సమస్యలు, మనకొచ్చిన సమస్యలు శాపాలు కావు, అవి మన అంతరంగాన్ని మేల్కొల్పే గురువులు అనే విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. ధ్యానం చేసే వ్యక్తి జీవితాన్ని తప్పించుకోలేడు. జీవితాన్ని ఎలా జీవిస్తాడు? ప్రేమతో, ధైర్యంగా, ప్రశాంతంగా ఎదుర్కొంటాడు. అందుకే మన జీవితంలో సమస్య వస్తే మనం గుర్తుంచుకోవాలి, ఇప్పుడు వచ్చిన సమస్య ఈ సవాల్ నన్ను కూల్చడానికి కాదు, నాలో దాగి ఉన్నటువంటి ఆ శక్తిని బయటికి వెలికి తీయడానికే నాకు ఇది వచ్చింది. ఇంకా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నా జీవితంలో ఏ సవాలు వచ్చినా నా శక్తికి మించింది ఏదీ రాదు. భగవంతుడు ఆలోచిస్తాడు, నీకు ఒక సవాల్ ఇయ్యాలంటే ఇది నీ నుంచి అవుతుందా లేదా. చూడండి, కొంతమంది మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళకు ఒక సవాల్ వచ్చింది,
అంటే ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చిన వాళ్ళు మన దగ్గరికి ఒక సహాయం చేయమని అడిగారనుకోండి, అక్కడ అది మనకు సవాలే. ఇతరులకు సహాయం చేయమని వచ్చినారంటే అది మనకు సవాలే కదా. అది ఎవరిచ్చారు, భగవంతుడిచ్చాడా, పక్క వ్యక్తి ఇచ్చాడా అనేది ఆ విషయం కొద్దిసేపు పక్కకెట్టేసి, మన జీవితంలో మనల్ని సహాయం చెయ్యమని ఒక వ్యక్తి అడిగిండు అంటే అది మనకు సవాలే. అయితే ఇక్కడ మనకు తెలియక మనం చేయగలమా అనే సందేహంతో ఒప్పుకోవడానికి మనం భయపడతాం. అవునా కదా. ఎవరైనా ఇది అడిగినంటే వెంటనే నేను ఇస్తాను చేస్తానని ఒప్పుకుంటామా? భయపడతాం. ఎందుకంటే మన శక్తి మనకు తెలియదు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, ఆ వ్యక్తి ఏదైనా సహాయం అడిగినప్పుడు ఆ వ్యక్తికి సహాయం చేయడంలో అది మంచిదా చెడ్డదా అని మాత్రం కొంచెం ఆలోచించాలి. అంటే మనకు ఆ ఇచ్చిన పని మనం చేయడం వల్ల వాళ్ళు అడుగుతున్నారు, ఒకరు అడిగారు, వాళ్ళకి సహాయం చేయడం వల్ల ఇంకొక వ్యక్తికి నష్టం జరుగుతుందా లేదా మంచి జరుగుతుందా? అందరికి మంచి జరిగింది అనుకోండి, ఆ విషయం గురించి మనం ఆలోచించొద్దు, చెయ్యొచ్చు. ఎవరికి నష్టం కలగకుండా ఉంటే మనం ఆ పని చెయ్యొచ్చు, ఆ సవాల్ని మనం ఎదుర్కోవచ్చు, ఆ వ్యక్తికి మనం సహాయం చెయ్యొచ్చు. ఉదాహరణకు అది ప్రాపంచిక జీవితం. ఇక్కడ నేను ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితం గురించి చెప్తున్నా. ఇప్పుడు మనమంతా ధ్యానులం. మనం ఏంటి, ధ్యానము చెయ్యాలి, జ్ఞానాన్ని పంచాలి. మన గురువు మనకిచ్చిన టార్గెట్ అదే కదా. అయితే ఇక్కడ మనకు క్లాస్ చెప్పాలని చెప్పేసి ఒక ఆఫర్ వచ్చింది అనుకోండి, దాన్ని వెంటనే మనం ఓకే చేయాలి. నేను చూస్తాను, నాకు అవుతుందో లేదో, నాకు నెట్ వస్తుందో లేదో, మా వాళ్ళు ఏదైనా పని చెప్తారో లేదా ఫంక్షన్ ఉందో, ఇలా రకరకాలుగా మనం ఆలోచిస్తుంటాం. దీనికి ఆలోచించొద్దు. ఏం చేయాలి, వెంటనే ఆ క్లాస్ చెప్పడానికి ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో సహాయం చేయడం వల్ల ఇతరులకు మనం అన్ని ఆలోచించాలి. వాళ్ళకి నష్టం జరుగుతుందా, లాభం కలిగి. ఇది క్లాస్ చెప్పేది మనం ఏం చేస్తాం, 10 మందికి ఆత్మోద్ధరణకు, ఆత్మ ఉన్నతికి ఉపయోగపడే ఆ జ్ఞానాన్ని అందిస్తాం కాబట్టి మనం వెంటనే ఒప్పుకోవాలి. ప్రాపంచిక జీవితంలో మనం ఆ విధంగా ఒప్పుకోవడానికి కొంచెం మంచా చెడ అనేది కొంచెం ఆలోచించాలి. నష్టం జరిగే పనులు మనం ఎట్టి పరిస్థితిలో చెయ్యొద్దు. మనం ఎంతసేపు లోక కళ్యాణకరమైన పనులే మనం చెయ్యాలి. లోక కళ్యాణపరమైన పనులు చేస్తుంటే మనకు ఆ విశ్వేశ్వరుడు, ఆ భగవంతుడు మనకెప్పుడు సహాయ సహకారాలు అందిస్తుంటాడు. నువ్వు కేవలం ఓకే అని చెప్పు అంతే. ఆ ఓకే అని చెప్పడం వల్లనే ఆ భగవంతుడు నీకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంటారు. అందించిన తర్వాత మనం ఆ సహాయం చేసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత అప్పుడు మనమే ఆశ్చర్యపోతాం. అరే, నాలో ఇంత శక్తి ఉందా, నేను చెయ్యగలిగానా అని మనకు మనమే ఆశ్చర్యపోతాం. ఇంకా నెక్స్ట్ టైం ఎంత పెద్ద సవాల్ వచ్చినా నేను తప్పకుండా చేస్తాను అని ఇంకా మనకు అప్పటి నుంచి ఇంకా భయం ఉండదు. ఆ ధైర్యం ఇంకా అది మనకు చెప్పలేంది. అందుకే మనం మన జీవితంలోకి మన ముందు ఒక సమస్య వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో మనం వెనకంజ వెయ్యకూడదు. ఏదైనా సరే నేను చేయగలుగుతాను అనే ధైర్యం, మనం ధైర్యంగా ఉండాలి. అన్నిటికీ ఆ పరమాత్మే మనల్ని చూసుకుంటాడు అనే ఒక సంకల్పం మనకు ఉండాలి. అందుకే మన జీవితంలో వచ్చే ప్రతి సవాల్ని మనం ఎదుర్కోవాలి. ఆ సవాల్ని స్వీకరించినప్పుడే మన జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుంది. ఏ సవాల్ లేకుండా ఏంది, ధ్యానం చేస్తే మంచిదని చెప్పారు. ఏం చేస్తున్నాం మనం రోజు, ధ్యానం చేస్తున్నాం. జ్ఞానం వింటే జ్ఞానం వస్తుంది అని చెప్పారు, జ్ఞానం వింటున్నాం. ఇంతే చాలా. మనం మన గురువు గారు ఇచ్చినటువంటి ఆ సూత్రాన్ని ఏంటి, పంచితే పెంచబడుతుంది. నీవు తెలుసుకున్న జ్ఞానాన్ని పంచు. గురువు గారు ఇచ్చిన
సూత్రం అని అనుకుంటున్నాం మనం, కానీ అది మనకు గురువు గారు ఇచ్చినటువంటి సవాల్. ఆ సవాల్ని మనం ఎదుర్కోవాలి. ఎదుర్కోవాలంటే ఏమి ఊరూరు తిరగమని చెప్పట్లే. కనీసం మనం ఈ జూమ్ ద్వారా 10 మందికి మనకు తెలిసిన ఆ జ్ఞానాన్ని పంచాలి. అప్పుడు వెనక్కి పోవద్దు అని చెప్తాం. అందుకే ధ్యానం చేసే వాళ్ళు ఎలా ఉండాలంటే, జీవితంలో ఎటువంటి సవాలు వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని బుద్ధుడు చెప్పినటువంటి సందేశం. అర్థమైంది కదా? ఓకే. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.